అయోధ్యలో ఆనందోత్సవ వాతావరణం. అన్నదమ్ముల వివాహానంతరం అయోధ్యలో మహా ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రజలు ఆనందంతో ఊగిపోతున్నారు. రాజ్యంలో ప్రతి మూలా వెలుగులతో నిండిపోయింది. దశరథ మహారాజు తన వారసుడిగా శ్రీరాముని రాజ్యాభిషేకం చేయాలని నిర్ణయిస్తాడు. అన్ని ఏర్పాట్లు మొదలవుతాయి. రాజప్రాసాదాల్లో శుభవార్త వ్యాపిస్తుంది. రేపటి నుండి అయోధ్యకు రాముడు రాజా. మంథర దుష్ప్రేరణకు ఆరంభం. కైకేయి సేవలో ఉన్న మంథర అనే ధూర్మతి ఈ శుభవార్త విని అసూయతో తడిసి ముద్దవుతుంది. మంథర ఇలా చెప్తుంది, ఓ రాణీ, నీవు మూర్ఖురాలివే. నీవు రాజమాత అవ్వాల్సిన సమయం వచ్చేసింది. కాని రాముడిని రాజుగా చేస్తే నీ కొడుకు భారతుని భవిష్యత్తే శూన్యం. ఈ మాటలతో మంథర చాప కింద నీరులా కైకేయి మనసును విషపూరితం చేస్తుంది. కైకేయి తాను దశరథునితో పూర్వం పొందిన 2 వరాలను గుర్తుకు తెచ్చుకుంటుంది. 1 భరతుడే రాజుగా కావాలి. 2 రాముడు 14 ఏళ్ల వనవాసానికి వెళ్ళాలి. దశరథుడు విన్న వెంటనే గుండెపోటుతో కూలిపోతాడు. కాని కైకేయి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. శ్రీరాముని స్పందన ఆధ్యాత్మిక నిశ్శబ్దం. రాముడు విన్న వెంటనే తన తండ్రి మాట సత్య నిశ్చయానికి కట్టుబడి వనవాసాన్ని స్వీకరిస్తాడు. శ్రీరాముడు ఇలా చెప్తాడు, నాన్న మాటే నా ఆదేశం, కైకేయి మాటే ధర్మం. నేను వెంటనే వనవాసానికి వెళతాను. సీత మరియు లక్ష్మణుని పట్టుదల. సీతా రామునితో వనవాసానికి పోతానని దృఢంగా చెబుతుంది. లక్ష్మణుడు కూడా అన్నకు సేవ చేయాలని తపించుకుంటాడు. అరణ్య జీవితం కూడా నీవున్న చోట స్వర్గమే అని సీత గంభీరంగా అంటుంది. వనవాసం ప్రారంభం. అశ్రునయనాల వీడ్కోలు. అయోధ్య ప్రజలు రాముని వెంబడి వెళతారు. ప్రజలందరూ శోకసంద్రంలో మునిగిపోతారు.